తెలుసు కదమ్మా, పేడ కుప్పలు వేస్తారు కదా, ఆ గొడ్డులోకి వెళ్ళి పేడ పురుగు పుట్టింది, దాన్ని పోయేసి అడిగేసిరా నారదా అని విష్ణుమూర్తి చెప్తారు. అప్పుడు ఆయన నారదుడు వారు అక్కడికి వెళ్ళి ఆ పేడ పురుగుని ఏంటి సాంగత్యం అంటే ఏంటి అడగడమే తడువుగా చనిపోతుంది. ఆ పురుగు మళ్ళీ వస్తాడు విష్ణుమూర్తి దగ్గరికి, స్వామి అది నేను అడగడమే తడువు చనిపోయింది అంటాడు. పర్వాలేదు, ఇప్పుడే 2 పావురాలు పిల్లలు పుట్టాయి, వాటిని పోయి అడుగు అని చెప్తారు మళ్ళీ విష్ణుమూర్తి. మళ్ళా వస్తాడు నారదుడు వారు, మళ్ళీ వాటిని అడిగితే నారదుడు వారు అడగడమే తడువుగా మళ్ళీ అవి కూడా మళ్ళా చనిపోతాయి. ఇదేంటి స్వామి, మీకు చెప్పేది ఇష్టం ఉందా ఇష్టం లేదా, నేను ఎన్నిసార్లు అంటాను, మీరు చెప్తారా చెప్పరా అంటాడు. మళ్ళీ పోతాడు, మళ్ళీ లేదు ఇప్పుడే ఒక లేగ దూడ పుట్టింది, ఆవుకి చిన్న లేగ దూడ పుట్టింది, దాన్ని పోయి అడిగేసి రప్పు అంటాడు. మళ్ళీ వస్తాడు పాపం. అడగడమే సత్సాంగత్యం అంటే ఏంటి అడగడం, వెంటనే మళ్ళీ అది కూడా చనిపోతుంది. ఏంటి ఇది స్వామి, నాకు చెప్తారా మీరు చెప్పరా, మీకు ఇష్టం ఉందా లేదా మళ్ళీ కథమాయిస్తాడు నారదుడు. లేదు ఈసారి చెప్తాను, ఇప్పుడే ఆ రాజు ప్యాలెస్లో రాజుగారికి చిన్న అబ్బాయి పుట్టాడు, ఆ అబ్బాయిని పోయి అడుగంటే బాగుంది రాజా, ఇవంటే పశుపక్షాదులు, అవి చనిపోయినా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆ రాజు ప్యాలెస్కి వెళ్ళి నేను ఆ రాజకుమారుని పోయి అడిగితే నన్ను వాళ్ళు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది రాజా, నేను అడగను స్వామి, నా వల్ల కాదని నారదుడు అంటాడు. లేదు నీకు అక్కడ సమాధానం దొరకద్ది, నువ్వు పోయి అడుగు అంటారు. సరే, సూక్ష్మ రూపం ధరించి నారదుల వారు ఆ రాజ ప్యాలెస్లోకి వెళ్ళిపోయి ఆ బాలుడు పుట్టుంటాడు కదా చిన్న బాలుడుగా, సో నాయన సాంగత్యం అంటే ఏంటో చెప్పు నాయన అని అడుగుతారు. అడిగిన తర్వాత ఆ బాలుడు, నారదా, ఫస్ట్ పేడ పురుగు, పావురం, గోదూడ, లేగదూడ అవన్నీ నేనే. నువ్వు ఎప్పుడైతే నన్ను అడిగేవో సాంగత్యం అనే మాట నా చెవిలో పడంగానే ఎన్నో జన్మల కర్మ నాకు వదిలిపోయింది. ఇప్పుడు నాకు ఈ మానవ జన్మ, ఈ రాజకుమారుడిగా పుట్టే యోగాన్ని నువ్వు నాకు కల్పించావు అంటే సాంగత్యం అంటే ఎంతో అద్భుతం నారదా అని ఆ బాలుడు చెప్తాడమ్మా. అంటే మనం భగవంతుడి గురించి కీర్తనలు, నామ